గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు సర్వే హార్ట్ 2లో గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో, దానికోసం మీరేం చేయాలనంటే యాప్ స్టోర్‌లోకి వెళ్ళండి. యాప్ స్టోర్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు యాప్ స్టోర్ ఐ మీన్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. నేను ఐఫోన్‌లో చేస్తున్నాను. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. అక్కడ మీరు సర్వే హార్ట్, సర్వే హార్ట్ అని ఇలా ఉంటుంది. ఈ సర్వే హార్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సర్వే హార్ట్. సర్వే హార్ట్ ఆన్‌లైన్ ఫార్మ్ అని కనిపిస్తుంది కదా! దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్‌గా కొన్ని ఉంటాయి. ఇక్కడ నేను అన్ని క్రియేట్ చేసినవి డిఫాల్ట్‌గా కొన్ని ఉంటాయి. సో, ఈ డిఫాల్ట్‌గా ఉన్నటువంటి వాటిల్లో మీకు నచ్చింది మీరు చేసుకోండి. లేదు మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా! ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫార్మ్ అని కనిపిస్తది, క్విజ్ అని కనిపిస్తది. కానీ మనం ఇక్కడ ఫార్మే కావాలి కాబట్టి ఫార్మ్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫార్మ్ కావాలి అనేటటువంటిది మీరిక్కడ చూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఫార్మ్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం డైరెక్ట్‌గా ఒక ఫార్మ్‌ని క్రియేట్ చేద్దాము. అందుకోసం మీరు క్రియేట్ బ్లాంక్ ఫార్మ్, ఈ క్రియేట్ బ్లాంక్ ఫార్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టైటిల్ ఇవ్వాలి అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో, ఈ టైటిల్, డిస్క్రిప్షన్ అనేది ఏమి ఇవ్వాలి అనేటటువంటిది నేను మీకు వాట్సాప్‌లో పంపిస్తాను. సో, ఇక్కడైతే మాత్రం నేను జనరల్‌గా మీకు నచ్చిన టైటిల్ ఇచ్చుకోండి. నేను జనరల్‌గా చెప్తున్నాను. డిజిటల్ ఆన్‌లైన్ బిజినెస్. డిజిటల్ ఆన్‌లైన్ బిజినెస్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఆహ్, హ్మ్, హ్మ్, నా సర్వే ఫార్మ్‌లో డిస్క్రిప్షన్ ఉంటది. దాన్ని మీరు అట్లాగా మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు. లేదు ప్రస్తుతానికి డిస్క్రిప్షన్ అనేది అట్లా వదిలేసేయండి. మీరు ఫిల్ చేసేటప్పుడు ఏం చేయాలనేటటువంటిది మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫార్మ్‌ని క్రియేట్ చేద్దాము. ఇప్పుడు ప్లస్ పైన క్లిక్ చేయండి. ప్లస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా కావాలి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్స్‌లో కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓన్లీ షార్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ షార్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకేం కావాలి? వాళ్ళ యొక్క నేమ్ కావాలి. వాళ్ళ యొక్క నేమ్ కావాలి. సో, ఆ నేమ్ పైన క్లిక్ చేసి నేమ్ ఖచ్చితంగా మ్యాండేటరీగా వాళ్ళు ఫిల్ చేయాలి. అందుకని రిక్వైర్డ్ పైన క్లిక్ చేయండి. ఈ రిక్వైర్డ్ ఆఫ్ చేసిందనుకోండి వాళ్ళు ఫిల్ చేయొచ్చు, ఫిల్ చేయకపోవచ్చు. ఫార్మ్‌ని సబ్మిట్ చేసేస్తారు. మనకన్నీ కూడా ఏంటంటే నిల్ ఫార్మ్సే వస్తాయి. సో, ఇప్పుడు అట్లా కాకుండా మీరు రిక్వైర్డ్ పైన ఖచ్చితంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డన్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డన్ చేయండి. అది ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి ఒకటి నేమ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి? వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కావాలి. కాంటాక్ట్ నంబర్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి మీరు? మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మళ్ళీ షార్ట్ ఆన్సర్‌కి రండి. షార్ట్ ఆన్సర్‌కొచ్చి ఇక్కడ మీరు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్, కాంటాక్ట్ కాంటాక్ట్ నంబర్. సో, కాంటాక్ట్ నంబరు ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఏం చేయాలి? రిక్వైర్డ్ పైన క్లిక్ చేయండి. డన్ చేయండి. ట్యాప్ చేయండి. సో, ఇప్పుడు ఈ 2 మనకి సరిపోతాయి. సో, ఇలా కంప్లీట్ చేశారు కదా! నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ మనకి ఈ 2 సరిపోతాయి. ఇప్పుడు మీరేం చేయాలనంటే డైరెక్ట్‌గా ఇంకేదైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి కావాల్సినయయితే మాత్రం ఓన్లీ టైటిల్ ఏంటి కావాలి, మీరేం చెప్పాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ నేను వాట్సాప్‌లో ఇస్తాను. దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు అక్కడ పెట్టేసుకోండి. అండ్ అలాగే ఆహ్, 1 సెకండ్ నేను డిస్క్రిప్షన్ కూడా ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఒక్కసారి. సో, ఇలా వచ్చిన తర్వాత మీరు డిస్క్రిప్షన్‌లో ఏమి రాస్తారనంటే, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ? యువర్ సెర్చ్ ఎండ్స్ హియర్. ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ యూ అన్ ఎర్నింగ్ ఆప్షన్ జస్ట్ బై యూజింగ్ సోషల్ మీడియా, వర్కింగ్ యాస్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఇట్లాగ మీరు వర్క్ చేసుకోవచ్చు అనేసి మనం ఇక్కడ టైప్ చేశాం. సో, మీకు ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నట్లయితే మీరు వాటిని ప్రకారంగా మీరు టైప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మన ఫార్మ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, ఈ ఫార్మ్‌కి మనం ఒక థీమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో, ఆ థీమ్ మనకు కావాలనంటే సెట్టింగ్స్‌లోకి రావాలి. సెట్టింగ్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ థీమ్ అని కనిపిస్తుంది కదా! డిఫాల్ట్ ప్లెయిన్ ఉంటది. మీకు ఇంకేదైనా కావాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా లాట్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ మీకు నచ్చినట్టుగా మీరు వాడుకోండి. అండ్ నేనైతే మాత్రం ఇది యూజ్ చేస్తాను. సో, నా ఫార్మ్స్ అన్నీ కూడా దీనిపైనే ఉంటాయి.
సో ఇట్లాగా మీ ఫామ్ అనేటటువంటి థీమ్ యాడ్ అయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట. డిజిటల్ బిజినెస్ ఆపర్చునిటీ, ఆర్ యూ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, యువర్ సెర్చ్ అండ్ హియర్, ప్రొవైడింగ్ యూ అన్ ఎర్నింగ్ ఆప్షన్ జస్ట్ బై యూజింగ్ సోషల్ మీడియా, వర్కింగ్ యాజ్ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్, స్టార్ట్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఇలా మీ ఫామ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని సబ్మిట్, కింద ఉన్నటువంటి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సర్వే హార్ట్ లింక్ వచ్చింది. మీరు ఏం చేస్తారని అంటే ఒకసారి ఆ కాపీ లింక్ పైన కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సింపుల్ దాన్ని మీరు ఎక్కడైనా మీరు పేస్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా సరే వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు షేర్ చేయొచ్చు అండ్ దాన్ని మీరు ఎవరికైనా సరే మీరు ఇట్లా షేర్ చేయాలనుకుంటే వాట్సాప్లో పంపించవచ్చు, ఎక్కడికైనా సరే మీరు పంపించవచ్చు. ఓకే, సో ఐ థింక్ ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది నేను అనుకుంటాను. సో ఇలాగా మీరు ఫామ్ని క్రియేట్ చేసినట్లయితే ఆ ఫామ్ ఇక్కడ మీకు వస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మీరు ఓపెన్ అయినటువంటి ఫామ్, ఇప్పుడు ఈ ఫామ్లో నుంచి మీకు ఏమైనా లీడ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇక్కడ 0 రెస్పాన్సెస్ కనిపిస్తుంది కదా, అక్కడ 1, 2, 3 ఇట్లా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ రెస్పాన్సెస్, ఇక్కడ వ్యూ రెస్పాన్సెస్ ఉంది కదా, ఇక్కడ 0 ఉంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు కూడా మనం లింక్ ఇంకా వాడలేదు కాబట్టి 0. సో ఒకవేళ ఏదైనా ఒక 10 వ్యూస్ వచ్చాయనుకోండి, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 0 రెస్పాన్స్ కాబట్టి మీకు లేదు, 0 ఓపెన్ అవ్వట్లేదు. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రెస్పాన్స్ అన్నది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ రెస్పాన్స్ పైన క్లిక్ చేసి వాళ్ళ నెంబర్స్ అక్కడ వస్తాయి, వాళ్ళకి డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు. లేదనుకున్నట్లయితే మీకు ఇంకొకటి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు దాన్ని CSV ఫైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.